హాయ్ ఫ్రెండ్స్, ఏదైనా మనకు తెలిసిన వంటకమే కొత్తగా ట్రై చేయాలంటే భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. బ్రెడ్ బజ్జీనే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు అయితే తీసుకొని ముందు ఒకసారి బాగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక కప్ వరకు శనగపిండి, 2-3 స్పూన్ల వరకు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకొని ఇందులోనే రుచి సరిపడా సాల్ట్, కారం, జీలకర్ర ధనియాల పొడి, కొద్దిగా పసుపు, వాము కూడా క్రష్ చేసి అయితే యాడ్ చేసుకున్నాను. ఈ వాము అనేది డైజెషన్ బాగా హెల్ప్ అవుతుంది కదా. ముందు బాగా ఒకసారి అంతా కలిసిలా కలిపేసుకుని తర్వాత కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పకోడీకి కొంచెం లూజ్ కలుపుకున్నాక కొంచెం టైట్గా కలుపుకొని పక్క పెట్టుకోవాలి 10 నిమిషాల పాటు. బ్రెడ్ అనేవి తీసుకొని ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎడ్జెస్ కట్ చేసుకోవచ్చు. నేను మరీ అంత బ్రౌన్గా లేదని చెప్పేసి ఉంచేసుకున్నాను అనమాట. ముందు కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి బ్యాటర్, అది బ్రెడ్కి అటుపక్క ఇటుపక్క మొత్తం స్ప్రెడ్ అయ్యేలా స్ప్రెడ్ చేసుకోవాలి చేత్తోని. డీప్ ఫ్రైకి అయితే ముందు ఆయిల్ పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రైకి ఆయిల్ మరిగిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా 2 పక్కల కుక్ అయ్యేదాకా బ్రెడ్ బజ్జీని ఫ్రై చేసుకుంటే సింపుల్గా బ్రెడ్ బజ్జీ డిఫరెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. టమాటా కచ్చి తింటే చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిట్ల సబ్బు యూట్యూబ్ ఛానల్. ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి.